నా మీద ఉన్న ఎఫ్ఐఆర్లు ఇవి, నా మీద ఉన్న ఛార్జ్ షీట్లు ఇవి, నా మీద ఉన్న కోర్టు కేసులు ఇవి అన్న ఈ అంశాన్ని కనీసం 3 సార్లు వార్తాపత్రికలు, టీవీ ఛానల్లో ప్రకటన రూపంలో తెలియజేయాలి. మరి ఎంతమంది తెలియజేస్తున్నారో నాకైతే ఈ విషయంలో డౌటే. మరి ఇలాంటివి ఎందుకో ఎన్నికల సంఘం అంత సీరియస్గా తీసుకోదు అనేది ఒక ప్రశ్న. అలాగే ఆస్తులు, ఇందాక చెప్పినట్టు మీకు ఏం ఆస్తులు ఉన్నాయి, మీరు అభ్యర్థిగా పోటీ చేసి ఫామ్ 26 అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు మీ ఆస్తుల వివరాలు అందులో పొందుపరచాలి, చెప్పాలి. అప్పులు కూడా చెప్పాలి. మీకు ఇంకెన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఇంకెంత కట్టాలి, మీరు ఎవరికి కట్టాలనే వివరాలు కూడా పొందుపరచాలి ఇందులో. అలాగే విద్యా అర్హతలు, మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, ఆ వివరాలు కూడా అందులో పొందుపరచాలి. అలాగే ప్రభుత్వానికి మనం బకాయిలు ఉంటాం, ప్రభుత్వానికి ఏదైనా బకాయిలు ఉంటే నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక 2 సంవత్సరాలకు ఒక పవర్ బిల్ ఇవ్వలేదు, ప్రభుత్వందే కదా, విద్యుత్ సంస్థ ఎవరిది, గవర్నమెంట్ది కదా. మీరు 2 సంవత్సరాలు ఒక కంపెనీ నడుపుతున్నారు, లేదా మీకు ఒక హౌస్ ఉంది, మీరు పవర్ బిల్లు చెల్లించలే, పవర్ బిల్లు చెల్లించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి డ్యూస్ ఏమీ లేవు, నో డ్యూస్ అన్న సర్టిఫికేట్ కూడా అఫిడవిట్లు ఇవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా ఇతను 2 సంవత్సరాల నుంచి పవర్ వాడుతున్నాడు, పవర్ బిల్ ఇవ్వట్లేదు, ఇష్యూ నడుస్తుంది అన్న దాన్ని ఎవరైనా ఎత్తి చూపించారు అనుకోండి, ఖచ్చితంగా అఫిడవిట్ అనేది తిరస్కరణకు గురవచ్చు. కానీ అందరూ అన్ని ఫాలో అవుతున్నారా, ప్రతి అఫిడవిట్ ని మనం భూతత్వంలో పెట్టి కరెక్ట్ గా ఇచ్చిన వివరాలు కరెక్టా కాదని చెక్ చేస్తున్నారా ఎన్నికల అధికారులు అంటే నాకు సమాధానం లేదు. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలను దాచిపెట్టారన్న అంశాలు మధ్యలో రాజకీయంగా చాలా చర్చ జరిగాయి, ఇది ఒక అంశం. అలాగే ఈ నిబంధనలలో ఏ ఒక్కటి తప్పుగా ఉన్నా ప్రత్యర్థి పార్టీలు స్క్రూటినీలో దాన్ని లూప్ హోల్గా మార్చే అవకాశం ఉంది. అంటే వీటిని నేను చెప్పిన వివరాల్లో దేన్నైనా రేపొద్దున ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తి మీ పొందుపరచలేదు కాబట్టి మీరు అఫిడవిట్ని మీరు నామినేషన్ తిరస్కరించండి అని ఎత్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా ఈ ఫామ్ 26 ఈ సాంకేతిక అంశాలు ఆమెకి మైనస్ అయిపోయాయి. మరి ఈ లీగల్ థ్రిల్లర్ డ్రామాకి మరి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి. సుప్రీంకోర్టు చూసుకుంటే ఈ యొక్క నామినేషన్ కూడా రద్దు కావడంతో మిగిలిన 3 స్థానాల్లో కూడా బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది. అంటే ఈ నేపథ్యంలో వాళ్ళు దీని మీద కూడా నిరసన వ్యక్తం చేశారు. అవును, సో అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు జరగాల్సిన జరిగిపోయింది. ఇప్పుడు ఈమె నామినేషన్ తిరస్కరణ గురైంది, సుప్రీంకోర్టు కొట్టేస్తూ ఈసీ దగ్గర తేల్చుకోమని చెప్పింది, హైకోర్టులో తేల్చుకోమని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత రేపు పొద్దున్న హైకోర్టు ఈ అంశాన్ని తీసుకుని ఆర్ఓ చేసింది కరెక్టే కదా, మీరు కోర్టు సమన్లు ఇవ్వలేదంటే మళ్ళీ మీ సుప్రీంకోర్టుకి ఏమొస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, అయిపోయింది. నాకు తెలిసి కోర్టులకు సంబంధించిన ఆప్షన్ క్లోజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది కీలకం. ఎన్నికల సంఘం మరి ఇంకా రెస్పాండ్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇంక కోర్టులు కొట్టేసాయి, ఆర్ఓ నిర్ణయాన్ని సమర్థించిన తర్వాత ఎన్నికల సంఘాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కలిసింది. నిజంగా ఎన్నికల సంఘం సీరియస్ గా దీన్ని తీసుకుని ఉంటే ఇందులో తప్పు జరిగినట్టుగా వాళ్ళు భావించి ఉంటే ఇప్పటికే నిర్ణయం ఇచ్చేవాళ్ళేమో. లేదు, వాళ్ళు తర్వాత నిర్ణయం ఇచ్చినా వేస్టే, ఎందుకు అక్కడ రాజ్యసభ ఎన్నికకి సంబంధించి 3 సభ్యులు ఏకగ్రీవంగా అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది ఆమెకి, మీనాక్షి నటరాజన్కి ఇదంతా పోరాటం చేయటం ఏమీ రాదు. కానీ కేవలం అక్కడ లేని నిబంధనని కేవలం కోర్టు ఒక కేసులో సమన్లు ఇచ్చిన అంశాన్ని పట్టుకొని ఒక రాజ్యసభ సీట్ని కొట్టేశారు, ఇది దేశంలో జరుగుతుందన్న అంశాన్ని వాళ్ళు ఎత్తు చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. లేదా ఇంక సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడు బీజేపీకి దస్త్రం. బీజేపీ ఏమంటే సరే మేము తప్పు చేశాము, లేని నిబంధన పొందుపరచామంటే ఫామ్ 26లో అన్ని చెప్పాలని ఉన్నాయి కదా, అదొకటి. 2 సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసిందని భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు చెప్తారు. అలాగే ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది, ఏదైనా కొంత సెన్సేషన్ అయింది. మరి ఇందాక నేను అన్నట్టుగా ఇది ఒక రకంగా లీగల్ థ్రిల్లర్ డ్రామా లాగా ఉంది. ఎలా చూడొచ్చు సార్, అంటే ఇక్కడ మీనాక్షికి అన్యాయం జరిగింది అనుకోవాలా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోయింది అనుకోవాలంటారు? ఇక ఇప్పుడు మీరు ఒకటి మీనాక్షికి అన్యాయం జరిగిందా, చట్టం తన పని తాను చేసుకుపోతుందా అన్నారు కదా, ఈ రెండు కూడా సెన్సిటివ్ గా ఒక థిన్నర్ లైన్, అంటే దారం పల్చటి దారం ఇలా కొంచెం ఇలా లాగితే తెగిపోద్ది కదా, అలాంటి 2 ఇష్యూస్ ఇవి. ఆమెకు అన్యాయం జరిగిపోయిందని మనం అడ్మిట్ కాలేం, ఎందుకంటే ఫామ్ 26లో కారణం లేదని ఆమె చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇప్పుడు కొట్టేసింది, ప్రతి అంశాన్ని పొందుపరచాలి, మీ మీద కోర్టు కేసుకు సంబంధించి పొందుపరచాలి అని ఆ గ్రౌండ్స్ లో రిటర్నింగ్ అధికారి దీన్ని తప్పుపట్టారు. కాబట్టి మరి కోర్టు సమన్లు కూడా ఆ పరిగణలోకి వస్తాయని వాళ్ళు భావించినట్టుగా మనం అనుకోవాలి. అలాంటప్పుడు అన్యాయం జరిగిందని మనం ఇవ్వలేము. అలా కాకుండా ఒకవేళ సుప్రీంకోర్టు ఈ కేసుని అడ్మిట్ చేసి ఇది తప్పు జరిగింది, ఆర్ఓ కరెక్ట్ గా వ్యవహరించలేదు, ఫామ్ 26 నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు అని ఉంటే అప్పుడు మీనాక్షి నటరాజన్కి అన్యాయం జరిగిందని మనం అనుకోవాలి. ఏదేమైనా
మీనాక్షి నటరాజన్కి అన్యాయం జరిగిందా జరగలేదన్న అంశాన్ని పక్కన పెడితే నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా అన్ని అఫిడవిట్లని ఇలా భూతద్దలా పట్టుకొని ముందుకి వెనక్కి అంతా చూసుకుని స్పెసిఫిక్ గా చేస్తున్నారు అందరూ? అప్పుడప్పుడే కొన్ని అఫిడవిట్లను కొందరు లేవనెత్తున్నారు ఆ కేసులు పొందుపరచలేదని. వాటిపైన ఎన్నికల సంఘాలు స్పందించిన ఆ సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ ఈ విషయంలో కొంత ఆ స్పీడ్ ప్రదర్శించడం అనేది వెంటనే అక్కడ ఏకగ్రీవం అయిపోవటం, ఈసీ ఇప్పటి వరకు ఏమీ దాన్ని పరిగణలోకి తీసుకోకపోవటం, సుప్రీంకోర్టు కొట్టేయటం, ఇక్కడ కోర్టులను మనకు గౌరవం ఉంది. కానీ ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సంథింగ్ ఫిషీ అన్న ఒక భావన అయితే ప్రజల్లో ఏర్పడింది. అలానే ఇక్కడ మనం బీజేపీని తప్పట్టడానికి లేదు, బీజేపీ వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఒక లూప్ హోల్ ని ఎత్తి చూపింది, రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఇక్కడ రాజకీయంగా చూస్తే ఏదో జరిగింది అన్న ఒక చర్చ వాళ్ళు వీళ్ళ ఆరోపణల నేపథ్యంలో, టెక్నికల్ గా చూస్తే ఇది కరెక్టే కదా అని కోర్టుకు సమ్మల్ని కూడా పొందుపరచాల్సి ఉంది కదా అన్న చర్చ. ఇలా ఇది కొంత సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఓకే రైట్ సార్, ఇంకొక హాట్ ఇష్యూ ఏంటంటే మనకి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనే ఇది ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవాలి సార్. రైట్.